ఇక్కడ ఎక్కువ మంది ఈ పెద్ద ఇళ్లలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎక్కువ రోజులుగా ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు, ఇది యాక్చువల్గా మా ఇల్లే, మా ఇంటి పక్కన ఉన్నది మా ఇల్లు, అంటే సొంత ఇల్లు కాదు. ఇక్కడ మేము చెట్లు వేసుకున్నాము, గోంగూర చెట్లు, అలాగనే కాకరకాయ, బెండకాయ, కొత్తిమీర, ఈ చెట్లన్నీ వేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు 12 నెలలు ఉంటే ఒక 4 నెలలే సమ్మర్ ఉంటుంది, ఆ తర్వాత వింటర్ వస్తుంది. అప్పుడు ఏమీ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ వీళ్ళు చేసే జాగ్రత్తలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. సాధ్యమైనంత ఎక్కువ ప్లేస్లో వాళ్ళు ఇలా మొక్కలు వేసుకుంటారు. మొక్కలు వేసుకొని ఇంక్లూడింగ్ ఈ అరటి మొక్కలు కూడా వేసుకుంటారు. చాలా కాయలు వస్తాయి కదండి, వాటిని ఏం చేస్తారు అంటారు. వాటిని ఏం చేస్తారో కూడా చూపిస్తాను ఇప్పుడు. వీటిని ఏం చేస్తారంటే భద్రంగా వాటిని కట్ చేసి వాళ్ళ కమ్యూనిటీలో పంచుతారు. అలాగని కొంతమంది ఏం చేస్తారంటే పంచడంకి అంత ఈజీ కాదు పంచడాలన్నా. సో వాటిని ప్యాక్ చేసి కట్ చేసుకొని ప్యాక్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారన్నమాట. అండ్ ఇక్కడ చాలా రోజుల నుంచి కొంచెం డీసెంట్ శాలరీలు సంపాదించుకునే వాళ్ళందరూ ఇవ్వండి ఇలాంటి ఇళ్ళు కొనుక్కుంటారన్నమాట. ఇది చూడండి, ఒక ఇంటి వెనకాల మంచిగా ప్లేస్ ఉంది కదా, చూడటానికి కూడా బాగుంటుంది కదా. సో ఇంత చూడటానికి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉందాము, ఎక్కువ రోజులు ఉందాము అనుకుంటారు. ఎందుకంటే పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వాటర్ ఉంది కదా, మనం సహజంగా వాటర్ని చేత్తో కొడుతున్నాం మనము. చాలామంది డ్రిప్ ఇరిగేషన్ చేస్తారు. విషయం ఏంటంటే ఒకసారి మేము సరిగా దాని నాబు క్లోజ్ చేయలేదన్నమాట. వాటర్ని ఆపేయడానికి కుళాయి ఉంటుంది కదా, అది సరిగా క్లోజ్ చేయలేదన్నమాట. క్లోజ్ చేయకపోతే అప్పుడు ఏమైందంటే వాటర్ నైట్ అంతా పోతుంటే హట్టో మున్సిపాలిటీ నుంచి మెయిల్ వచ్చిందనమాట, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఇది మా ఇంట్లో కాదు, పక్కన వాళ్ళ ఇంట్లో జరిగింది. వాటర్ ఫ్లోలో ఎక్కువైంది. వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఊరికి వెళ్తే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారన్నమాట, మీ ఇంట్లో నుంచి వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో ఏమైనా వాటర్ లీక్ అవుతుందో చూడండి అని. అంటే ఏంటంటే వాటర్ కన్జంప్షన్ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా మనకి వాడే వాటర్ కన్నా ఎక్కువ వాటర్ని వాడుతూ ఉంటే వాళ్ళకి మెయిల్స్ కూడా పంపిస్తారు, ఎందుకు వాడుతున్నారు చూడండి అని. అలాగని లీకేజెస్ ఏమైనా ఉన్నాయా అని ఆడతారు. నాకు తెలిసి మన ఇండియాలో ఇలాంటి ఫెసిలిటీస్ ఇంకా రాలేదు. ఓన్లీ అపార్ట్మెంట్లో ఉంటే మాత్రం ఉన్నది. మేము ఇప్పుడు మా ఇంట్లో అదేంటి నందు దాని పేరండి, పుదీనా హార్వెస్ట్ చేస్తున్నాము. అలాగని ఇప్పుడే కొన్ని అది పండినవి కోసామంటారు కదా, అది కోసుకొచ్చాను, చూపిస్తాను మీకు. పుదీనా హార్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు జాగ్రత్తగా కట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోదు, అందువల్ల డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. ఇప్పుడిప్పుడే చిక్కుడుకాయలు వస్తున్నాయి, కాకరకాయలు అయితే చాలా వచ్చింది. మా ఆవిడ చాలా కట్ చేసి దాచిపెట్టింది, ఎందుకంటే కొన్ని రోజుల్లో అవునా కొంతమందికి ఇచ్చేసాం అనమాట. కొంచెం గోంగూర ఉందన్నమాట మన దగ్గర. గోంగూర అయితే ఒకరింట్లో ఉందండి, చాలా పెద్ద హైట్ వచ్చింది. నేను చూపిస్తాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, మీరు చూడవచ్చు అనమాట. ఎంత పెద్దగా అలా వచ్చిందని నాకు అనిపించింది అనమాట. నందు ఏం చేస్తారు ఇంత పుదీనా? దోసకాయలండి. అవునా? అవునా? ఇదిగోండి చిక్కుడుకాయలు ఇప్పుడే వచ్చినాయి. ఇవండి మన ఇల్లు. ఇది యాపిల్. సో మా ఇంటి వెనకాల భాగం చూశారు. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా చూపిస్తాను.